అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్యాపిలి ఎస్ఐ ఘోర దుర్ఘటనలో చనిపోయినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ముఖ్యంగా ఏదైతుందో పెళ్లి జరిగిన వారం రోజులలోపే ఏకంగా అల్లుడు, డ్రైవరు, ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి రమణ కూడా చనిపోయినటువంటి ఇంటి ముందు ఉన్నాం మనం. పూర్తి విషాద ఛాయలో అలుపుకున్నటువంటి పరిస్థితి మొత్తం ఇక్కడ కర్నూలు జిల్లాలో కావచ్చు, అంటే సంఘటన జరిగిన ప్రాంతంలో కావచ్చు, ఇక్కడ అనంతపురంలో సొంత ఇంటి దగ్గర కావచ్చు, బంధువులందరూ చేరుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ సంఘటనా స్థలంలోనే వారు చనిపోవడం అనేది తీవ్ర విషాదాన్ని నింపింది మొత్తం. ఏకంగా బంధువులు కూడా, ఎందుకంటే రమణ అంటే చాలా మంచి వ్యక్తి, అందరికీ సహాయం చేసే దానికి ముందుగా ఉండేవాడు. ఇటువంటి పరిస్థితుల్లోనే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా ఇటువంటి పోలీస్ అనే గర్వం లేకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి ఎన్నడూ ముందుండేవాడని చెప్పేసి చాలామంది డిపార్ట్మెంట్లో కావచ్చు, బయట ప్రజలు కావచ్చు, అనంతపురంలో చాలామంది పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ మరి సంఘటన స్థలంలో ఉన్నటువంటి తను ఉన్నారు, ఏం చెప్తారు ఆయన మాటలు? సరే, ఏం జరిగింది సార్? మేము వెహికల్ వస్తున్నామండి, వాళ్ళు ముందే బయలుదేరారు. 20 minutes ముందు ఉన్నట్టుండి మాకు కాల్ వచ్చింది, ఇలా యాక్సిడెంట్ అయిందని. మేము స్పాట్ వెళ్ళి చూసేదానికే చెట్టును కొట్టేశారు. ఇంకా మా అమ్మను, డ్రైవరు, పిల్లోడు చనిపోయారండి. పింకీని హాస్పిటల్ తీసుకువెళ్ళాం. ఇంకా అక్కడ నుంచి ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళి మార్చిరీలో పెట్టి పింకీని హాస్పిటల్ తీసుకెళ్ళి ఇప్పుడు ఆ పాప బాగుంది, వస్తున్నారు, ఇప్పుడు రిటర్న్ వస్తుంది. సార్, ఎక్కడి నుంచి బయలుదేరారు మొత్తానికి? అయితే హైదరాబాద్ నుంచి అనంతపూర్కి వస్తున్నామండి. జడ్చర్ల దాటితేనే భూత్పూర్ 2 kilometers ముందు కొంచెం టర్నింగ్ ఉంది, అక్కడ కొంచెం చూసుకోలే, మంచి వెళ్ళిపోయింది బండి, వెళ్ళిపోయి చెట్టును కొట్టేసింది డౌన్. సరే, కరెక్ట్గా ఈరోజే పెళ్ళి జరిగిన రోజు అంటున్నారు, ఏంటి సార్? అవునండి, ఈరోజే జరిగింది. కరెక్ట్గా 1 week అవుతుంది. ఇంకేం చేస్తాం, అది జరిగిపోయింది. ఎక్కడ పని చేసేవాడు సార్ ఈ రమణ? ఎక్కడ డ్యూటీ చేశారు? ఇంతకుముందు నందికొట్కూరులో చేస్తున్నాండి. ఈ మధ్యనే రాచనపల్లి అని ప్యాపిలి రాచర్ల అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యింది, ఆడికి వచ్చినారు. ఏం జరిగింది సార్? ఏం తెలుసు? చెప్పండి. ఏం నాకు తెలియదు. ఏ టైం తెలిసింది మీకు? 4:30 ఈవినింగ్ 4:30. ఇంకా పెద్దలు కూడా ఉన్నారు. సరే, ఏం చెప్తారు సార్? ఎప్పుడు మీకు సంఘటన జరిగింది, ఎప్పుడు తెలిసింది మీకు? మాకు నిన్న మధ్యాహ్నం 4:30-5 మధ్యలో తెలిసింది. తెలిసిన వెంటనే ఇక్కడికి వచ్చినాము. అందరికి బంధువులందరికీ ఫోన్ చేస్తే చెప్పినారు జరిగింది ఇదంతా. వీళ్ళు వెనకలనే ఉన్నారు వీళ్ళంతా. ఓ 15 minutesలో అక్కడ చేరుకున్నారు. స్పాట్ జరిగిన 15-20 minutesలో వీళ్ళు చేరుకున్నారు అంతా. పెళ్ళికి కరెక్ట్గా ఈ రోజుగానే పెళ్ళి జరిగిందన్న మీరు వెళ్ళారు? లాస్ట్ గురువారమే పెళ్లి జరిగింది. ఖచ్చితంగా 6 daysకి నిన్న రాత్రి ఇట్లా జరిగింది. 1 week కూడా కాలేదు. ఈ రోజుతో 1 week అవుతుంది. లాస్ట్ గురువారం ఇవాటికి పెళ్ళి జరుగుతుండే. పెళ్ళి కూడా చాలా గ్రాండ్గా చేసినారు. అందులోపలే ఇంత విషాదం జరుగుతుందని అనుకోలేదు మేము. ముందు గురువారం పెళ్ళికి పోయించినాము, ఈరోజు చావుకు వచ్చినాము. ముందు గురువారం పెళ్ళికి పోయి అటెండ్ అయ్యించినాము, ఈ గురువారానికి చావుకి అటెండ్ అవుతున్నాం. చాలా బాధాకరమైన విషయం. చాలా రమణ చాలా మంచి వ్యక్తి, చాలా హెల్పింగ్ నేచరు. ఎవరు ఫోన్ చేసినా కూడా స్పందించి ఆయనకు చేతనైన సాయం చేసేవాడు రమణ. సార్, డిపార్ట్మెంట్లో కూడా రమణకి చాలా మంచి పేరు ఉంది, చాలామందికి సహాయం చేసేవాడు అని చెప్తారు, ఏం చెప్తారు సార్? అందరితోనూ బాగా కలిసిమెలిసి ఉండేవాడు. ఏ చెప్పినా కూడా వినయంగా పని చేసి పెట్టేవాడు. చాలా మంచి వ్యక్తి. ఆయన ఈ విధంగా ప్రమాదంలో చనిపోవడం, కారు ప్రమాదంలో చనిపోవడము చాలా బాధాకరము. అందులో కూతురు పెళ్ళి ఘనంగా జరిపి ఇలా 1 week కాకనే చనిపోవడము చాలా బాధాకరము. చాలా బాధ అవుతుందండి. సార్, ఎక్కడ జరిగింది సార్? ఇప్పుడు ఈరోజు ఎన్ని గంటలకి ఇక్కడికి బాడీస్ వస్తుంది? 2 గంటలకు అట్లా బాడీ ఇక్కడికి రావచ్చండి. చూడవచ్చు మనం ఇంట్లో కూడా రమణ ఇంట్లో, ఎందుకంటే చాలా అపురూపంగా తన కూతురు అంటే కూడా చాలా ఇష్టంగా చూసుకునేవాడు. ఇటువంటి పరిస్థితుల్లో చాలా గ్రాండ్గా తన కూతురు మీద చాలా ప్రేమను పెంచుకున్నటువంటి రమణ ఈరోజు విగత జీవుడుగా, ముఖ్యంగా ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ దగ్గర నుంచి సామాన్యుల దగ్గర వరకు అందరి దగ్గర ఎంతో మంచి పేరు పెట్టుకున్నటువంటి రమణ ఈరోజు ఈ రకంగా కరెక్ట్గా ఇదే రోజు, ఈ గురువారం రోజు పెళ్లి జరిగింది. ఈ రోజుకు ముందు రోజు వీళ్ళు
విగత జీవులై ఉండడం అనేది చాలా విషాదాన్ని నింపింది. వీళ్ళు బంధువులు కూడా ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వీరు రమణ అంటే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా చాలా అందరితో కలిసిమెలిసి తిరగడం, ఎవరైనా బీదవారు కానీ ఏదైనా కూడా పనులు చెప్పిన వాళ్ళకి చేసి పెట్టడంలో ముందుండేవాడని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మనం జిల్లా ఎస్పీతో మాట్లాడినప్పుడు కూడా జిల్లా ఎస్పీ గారు కూడా ఖచ్చితంగా మేము ప్రభుత్వ లాంఛనాలతోనే ఇక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ ఒకవైపు చెప్పినటువంటి నేపథ్యం. జిల్లా ఎస్పీ కూడా మొత్తం అంతా ఏదైతే ఉందో పోలీసు యంత్రాంగానికి మొత్తం అంతా ఏర్పాట్ల విషయంలో కూడా ఇప్పటికే మొత్తం అంతా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి యంత్రాంగానికి కూడా ఎస్పీ చెప్పానని చెప్పి మనతో చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఎందుకంటే జిల్లా ఎస్పీ కూడా రమణ విషయం చాలా హృదయ విదారకమైన సంఘటన జిల్లా ఎస్పీ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. చూస్తే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అంత్యక్రియలన్నీ కూడా మేము ప్రభుత్వ లాంఛనాలతో చేస్తామని చెప్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ మహిళలు కూడా అమ్మ ఏం జరిగింది మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? నాకు నిన్న సాయంత్రం 4:40 ఆఫీస్లో ఉన్నాక ఫోన్ వచ్చింది. పుట్టపర్తిలో నేను ఎస్పీ ఆఫీస్లో పనిచేస్తాను. అక్కడి నుంచి వచ్చాను. అక్కడి నుంచి అనంతపూర్కి నిన్న ఈవినింగ్ వచ్చాను ఇక్కడికి. ఎక్కడ జరిగింది? ఏం చెప్పారు? అసలు ఏం చెప్పలేదు, ఎవరేం చెప్పలేదు. కరెక్ట్గా ఇదే రోజే పెళ్లి రోజు అని చెప్తున్నారు. ఈరోజు ఇలా సంఘటన జరిగింది. ఎందుకంటే రమణ కూడా చాలా డిపార్ట్మెంట్లో కూడా మంచి పేరు ఉందని చెప్తారు. ఏం చెప్తారు? మా ఇంటి దేవుడు మేము కోల్పోయినా ఇంకేం చెప్పలేదు నేను. మీకు ఎప్పుడు తెలిసింది? ఏ సమయానికి తెలిసింది? మాకు నిన్న సాయంత్రం ఆఫీస్లో ఉన్నప్పుడు తెలిసింది. రమణ మాకు చాలా చాలా తెలిసే ముఖ్యమైన వ్యక్తి. ఏ దానికైనా కానీ రమణ అని ఫోన్ చేస్తే సరే అక్క అంటాడు. ఫ్యామిలీ ఫ్రెండ్స్, చాలా మంచి వ్యక్తి రమణ. ఇలా జరగడం చాలా అన్యాయం. అసలు భగవంతుడు దేవుడు ఎందుకు ఇలా చేసినాడో మాకే చాలా బాధగా ఉంది. చాలా మంచోడు రమణ. రోజు పెళ్లి జరిగింది, ఇదే రోజే ఇలా జరగడం చాలా దురదృష్టకరమైనది. భగవంతుడు ఎందుకు చేసినాడో మరి ఇలా ఇంత అన్యాయం చేయకూడదు. ముగ్గురు వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఇంకేమన్నా తెలుసు? హైదరాబాద్ నుంచి ఇక్కడికి అనంతపూర్కి వస్తున్నారు. తిరిగి పెళ్ళి అక్కడికి రిసెప్షన్ చూసుకుని భోజనాలు చేసుకుని బయలుదేరి పెళ్లి జరిగి తిరుగు పెళ్లికి వెళ్ళి మరి అనంతపురానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎస్ఐ కుటుంబం మొత్తం ముగ్గురు చనిపోవడం అనేది తీవ్ర విషాదాన్ని నింపింది. అనంతపురంలో చూడవచ్చు పెళ్లి కరెక్ట్గా ఇదే రోజున పెళ్లి కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇదే రోజు మరి మేము చావుకు ఇక్కడ కలవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఇక్కడ బంధువులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. పెళ్లి పందిరి కూడా ఈ మధ్యనే నిన్న ఏదో తీసి ఇక్కడ పక్కన పెట్టినట్టుగా చూడవచ్చు మనం. ఎంత విషాదకరమైన సంఘటన అంటే ఇది ఏకంగా పెళ్లి కూతురు భర్త, పెళ్లి కూతురు తండ్రి, డ్రైవరు ముగ్గురు సంఘటన స్పాట్లోనే చనిపోవడం అనేది చాలా విషాదాన్ని నింపింది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ మొత్తం ఏదైతే ఉందో హైదరాబాద్ నుంచి అనంతపురంకి తిరుగు ప్రయాణమైనటువంటి ఈ కుటుంబం ఏకంగా అక్కడ మలుపులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని అక్కడ సంఘటనా స్థలంలోనే ముగ్గురు చనిపోయారని చెప్పేసి ఒకవైపు బంధువులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మనం ఇంటికి సమీపంలోనే తీసివేసినటువంటి పెళ్లి పందిరి కూడా చూడవచ్చు. చాలా ఎందుకంటే విషాదకరమైన సంఘటన ఇది. ఒక ఎస్ఐ, తన అల్లుడు, ఒక డ్రైవర్ ముగ్గురు చనిపోవడం, కూతురు స్వల్ప గాయాలతో బయటపడడం, ఇటువంటి పరిస్థితులు చూస్తుంటే కుటుంబ సభ్యులైతే ఏకంగా మా దేవుడిని మేము పోగొట్టుకున్నామని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు మధ్యాహ్నం పైన దాదాపు 4-5 గంటల సమయంలో బాడీస్ ఇక్కడికి రావచ్చని ఒకవైపు బంధువులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వ లాంఛనాలతో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ కుటుంబానికి అయితే మాత్రం లోటు ఎవరు తీర్చలేనిది. అయితే మాత్రం వారి బాధని ఇప్పుడు కనీసం ఎవరైనా వచ్చి ఓదారిస్తే కనీసం స్థిమితపడతారు అని చెప్పేసి చాలామంది కూడా బంధువులు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మాత్రం ఈ విషాద సంఘటన రమణను పూర్తిగా, ఎందుకంటే ఎవరు కూడా అలా జరిగింది అంటే ఇప్పటికీ కూడా ఊహించుకోలేనటువంటి పరిస్థితిలో ఆ కుటుంబం ఉంది. ముఖ్యంగా వాళ్ళు మా దేవుడిని పోగొట్టుకున్నామని చెప్పేసి వాళ్ళు చెమర్చిన కళ్ళతో వారి బాధ అయితే వర్ణనాతీతం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏదైతే ఉందో ముగ్గురు అక్కడ ఇదే రోజు పెళ్లి జరిగింది, మరీ ఇదే రోజు ఇక్కడ మేము చావుకు కలుస్తున్నాము అని చెప్పేసి బంధువులు కూడా ఎంతో బాధతో చెప్తున్నటువంటి నేపథ్యంలో
రమణ అసలు డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు ప్రజల వద్ద చాలా మంచి పేరు కూడా ఉందని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఒకవైపు జిల్లా యంత్రాంగ ఎస్పీ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ముఖ్యంగా ఏదైతే ఉందో ఈరోజు మధ్యాహ్నం దాదాపు 3-4 గంటలకు ఈ బాడీస్ ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో డ్రైవరు, ఎస్ఐ రమణ, అందులో అల్లుడు, వీళ్ళ బాడీస్ కూడా వారి సొంత ప్లేస్లకి చేరుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం అని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతుందో ఈ సంఘటన అనేది అసలు ఇప్పటికీ కూడా మాకు తీవ్రంగా కలిసివేస్తుంది. ఇప్పటికి మేము ఊహించుకోలేకపోతున్నాం. తిరిగి ఏదైతే ఉందో తిరిగి పెళ్లికి వెళ్ళి రిటర్న్లో అనంతపూర్కి బయలుదేరినటువంటి సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సంఘటన స్థలంలోనే 3 చనిపోవడం, ఎవరైతే ఎస్ఐ రమణ కూతురు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడి, రమణ కూతురు అయితే మాత్రం కాసేపట్లో అనంతపురం చేరుకుంటుందని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. మరి ఇక వీరి బాధ వర్ణనాతీతమైనప్పటికీ పోలీసులు అయితే మాత్రం ఖచ్చితంగా ఆ కుటుంబానికి సపోర్ట్గా ఉంటామని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు ఎన్ని చెప్పినా ఆ కుటుంబానికి అయితే వారిని తెచ్చివ్వలేరు, వారికి ఆ లోటును తీర్చలేరు అని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.